ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కదా, 5వ వచనం అమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. క్రైస్తవులుగా ఒక మాటలో చెప్పాలంటే మనము యేసుక్రీస్తు వారికి ఎటువంటి మనస్సు ఉందో ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తులాగా మనం జీవించడమే క్రైస్తవ్యం అంటే, మరేమి కాదు. యేసుప్రభు వారికి తల వాల్చుకున్నట్టుకైనా భూమి మీద స్థలం లేదు. యేసుప్రభు వారు ఈ లోకంలో కనికరంతో ప్రేమతో జీవించాడు. ఆయన ఇతరులను ప్రేమించాడు, క్షమించాడు. ఆయన గుణగణాలు మనము కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఆమేన్. ఆయన గురించి కింద ఏం రాయబడింది చదవండి ఒకసారి. ఆయన ఎవరండి? ఆయన దేవుడే, దేవుడితో సమానుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అని చూస్తాం. దేవునితో సమానుడై ఉండి, దేవుడై ఉండి కూడా దానిని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనలేదు. కానీ పరలోకపు మహిమను, పరలోకపు ధనాన్ని, ఆశీర్వాదాలని, ఆ యొక్క స్థానాన్ని, సమస్తాన్ని ఆయన వదిలిపెట్టుకున్నాడు. సాధారణంగా ఆకాశ అత్యున్నతమైన సింహాసనం నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. హీ కేమ్ డౌన్, తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప తగ్గింపు అండి అది! అంత మాత్రమేనా? ఈ భూమి మీద ఎలా జీవించాడు? ఏ వ్యక్తిగా పుట్టాడు ఆయన? ఒక రాజుగా పుట్టాడా? ప్రధానమంత్రిగా? కడు పేద కుటుంబంలో పుట్టాడు ఆయన. తన తల్లి పాపం తనని కనటానికి కనీసము ఒక రూమ్ కూడా లేదంట. ఎప్పుడైనా చూసారా పశువుల చావడిలో పిల్లల్ని కనడం? మనం అనేది చూడలే. ఆయన అలాంటి ప్లేస్లో పుట్టాడు. ఎందుకంటే పేదలైన వారికి ఆయన మాదిరిగా ఉండటానికి. ఓకే, ఒక ఆయన యేసుని వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని చెప్పాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకున్నట్టుకి స్థలం లేదు. మీరు నన్ను వెంబడించాల్సి వస్తే నేను మీకు అవన్నీ ఇవ్వను. అయినా వెంబడిస్తావా? వాడు జారుకున్నాడు. ఇక వెంబడించాడు అతను. యేసుప్రభువుని వెంబడించడం అంటే ఆయన అడుగుజాడల్లో వెంబడించడం. ఆయన ఎలా జీవించాడో అలా జీవించటం. ఆయన తను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడు. ఎంప్టీడ్ అంటాడు. అన్నీ విడిచిపెట్టి మామూలుగా వచ్చాడు. మామూలుగా వచ్చి ఎలా చనిపోయాడు ఆయన? ఎటువంటి రూపాన్ని ధరించాడంటే దాసుని రూపాన్ని ధరించాడు అంటుంది. ఏమైపోయాడు ఆయన? దాసుడైపోయాడు. రాజుగా లేడు ఈ లోకంలో. నిజానికి రాజు ఆయన, అవునా కదా? మహిమతో ఉన్న దేవుడు, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కానీ ఒక దాసుడైపోయాడు. నడుము టవలు కట్టుకొని ఆయన పాదముల, ఆయన శిష్యుల పాదాలని శుభ్రంగా కడిగి తుడిచాడు. మీలో కొద్దిమందిని చూస్తుంటే క్రీస్తులాగా మీరు ఆల్రెడీ మారిపోయినట్టు అనిపిస్తుంది. మీరు చూపించే ప్రేమ కదా, దాసులు అయిపోయారు. ఎందుకు? మీకేం అవసరం? మేము తింటుంటే మా చేతులకి ఏమండి నీళ్ళు అందిస్తారు, అక్కడే కూర్చొని కడుక్కోమని. చూస్తున్న సిస్టర్స్ ఎంతెంత కష్టపడుతున్నారు. పరలోకంలో నాకంటే ఇక్కడున్న ఎంతోమంది కంటే పరలోకంలో ఎక్కువ మహిమ, ఘనత, కీర్తి మీకే ఉంటుంది. 100% పల్లగుద్ది మరి చెప్తాను. ఆల్రెడీ మీరు స్లేవ్స్గా మారిపోయారు. వాక్యం చెప్పడం అస్సలు గొప్ప కాదు. వాక్యం చెప్పడం అస్సలు గొప్ప కాదు. ఓకే, దాసులుగా మారటం అనేది అన్నమాట గొప్ప. యేసుప్రభు వారి యొక్క పోలికల్లోకి రావటం అనేది గొప్ప సంగతి. ఆయన పాదములను కడిగినట్లుగా. ఎవరు గొప్ప పరలోకంలో? యేసుప్రభు వారు చెప్తారు. యేసుప్రభు వారిని సేవించడం అంటే మీలో మిక్కిలి అల్పమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమించటం, వాళ్ళ కాళ్ళని కడగటం, వాళ్ళని ఘనపరచటం, వాళ్ళ అవసరం తీర్చడం. అప్పుడు నాకు మీరు చేసినట్లు అంటాడు. ఓకే, అర్థమవుతుందా? సో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6
మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నందున తన నామమును బట్టి మీరు చూపించిన ప్రేమను ఎందుకు చేశారు? మీరు ఇదంతా ఎవరి కోసము? మేమే డబ్బులు ఇస్తామన్నా? దేవుణ్ణి ప్రేమించి. ఎవరి కోసమో కాదు, యేసుక్రీస్తు నామములో ఆయన ప్రేమించారు కనుక మీరు ఇంత ప్రేమ చూపారు. ఉపచారం చేస్తూ ఉన్నారు, ఇంకను చేస్తూనే ఉన్నారు. పోయినసారి వచ్చినప్పుడు చేశారు, నీళ్లు మోసుకొని కింద నుంచి అయినా అబ్రహ్మణ ఏంటన్నా వాళ్ళు మోసుకొని వచ్చి ఇంత ఉపచారం చేస్తే ఏమంటాడు దేవుడు? దేవుడు మిమ్మల్ని మరిచిపోడు. మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. అంటే ఆయన ఏం చేస్తాడు? న్యాయము చేస్తాడు, తగిన ప్రతిఫలము ఇస్తాడు. ఆయన నామంలో ఒక చల్లటి గ్లాసుడు నీళ్ళు కూడా తన ఫలం కోల్పోదు. మీరు కాచిన చెమట బిందు, ఆ కన్నీరు మొత్తం బంగారు బుడ్డిలో పరలోకంలో దాచి ఉందంట. ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాడు అని రాయబడింది. సో ఇది క్రీస్తు మనస్సు అంటే. పేదలైన వారు ధన్యులు, ఆత్మ విషయమై పేదలైన వారు. దాని అర్థం ఏంటంటే ఫిజికల్గా అని కాదు. అబ్రహాము గొప్ప ధనవంతుడు కదా, ధనవంతుడు అందరూ నరకానికి వెళ్ళరు, పేదవాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని గ్యారంటీ ఏం లేదు. అర్థమవుతుందా? ఏ విషయంలో మనము దీనులుగా ఉండాలంటే ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. మనస్సు విషయంలో క్రీస్తు లాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం అన్నమాట, తగ్గింపు కలిగిన స్వభావం. క్రీస్తు ఎలాగ ఆలోచిస్తాడో అలాగ ఆలోచించడం, క్రీస్తు ఒక పరిస్థితిని ఎలా చూస్తాడో అలాగ చూడటం, క్రీస్తు వేటిని ద్వేషిస్తాడో వాటిని ద్వేషించడం, క్రీస్తు దేన్ని ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించడం. క్రీస్తు దేన్ని ద్వేషిస్తాడు? చెడుని. వెరీ గుడ్, సూపర్. చెడుని ద్వేషిస్తాడు. ఆయన దేన్ని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమిస్తాడు? పాపులందరినీ ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, మనుషులందరినీ ఆయన ప్రేమిస్తాడు. ఆయనకి భేదమేమీ లేదు. స్త్రీ పురుషులని, చదువు ఉంది చదువు లేదని లేదు కదా, వీళ్ళు అందంగా ఉన్నారు అందంగా లేరని లేదు. ఆయన దృష్టిలో అందరూ అందంగా కనపడతారు ఆయనకి. మనం అందరం ఆయన బిడ్డల్లా కనపడతాం. నీకోసం ఆయన తన రక్తమునే కార్చాడు. రోమపత్రిక 8లో చూస్తాం, ప్రభు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? తెలుసా? దేవుడు ఎప్పుడు మన పక్షమునే ఉంటాడని, ఎప్పుడు మన పక్షాన్ని ఉంటాడు. ఒకానొక దినమున కుమారుడు తప్పిపోయి ఈ లోకంలో కలిసిపోయాడు, వెళ్ళిపోయి పాపాలు చేసుకుంటా ఉన్నాడు. తండ్రి ఆస్తినంతా నాశనం చేశాడు కదా. చివరికి ఏ స్థితికి వెళ్ళాడంటే తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నాడు. తండ్రి ఏమన్నా వాడిని వద్దన్నాడా? వాడు ఎప్పుడైతే నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను, నా తండ్రి దగ్గర నాకు కనీసం ఆహారం దొరుకుతుంది, నా తండ్రిని తండ్రి అని పిలవలేను, ఇంకా ఏమని పిలుస్తాను? నేను ఒక దాసుడిగా వెళ్తాను. తండ్రి ఏమంటున్నాడు? నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించండి, నన్ను ఒక దాసునిగా పెట్టుకోయా అని బతిమాడుకుంటాను అనుకొని వస్తున్నాడు తండ్రి దగ్గరికి. తండ్రి దూరం నుంచి చూసి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడు ఎలా ఉండి ఉంటాడు చెప్పండి? ఎన్ని రోజులైందో స్నానం చేసి? ఎక్కడి నుంచి వస్తున్నాడు? సరాసరి పందుల కొట్టంలో నుంచి, పిగ్ పెన్ నుంచి వస్తున్నాడు. కంపు కొడుతూ ఉన్నాడు. అయినను వాడికి తండ్రికి అసహ్యం కాల, తన కుమారుడిని చేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నిల్చున్నట్టుగా పరిగెత్తినట్టుగా బైబిల్ ఎక్కడ రాయబడల. ద ఓన్లీ టైం, ఒకే ఒక్కసారి దేవుడు పరిగెత్తిన అవసరం ఆయనకి ఎప్పుడు వచ్చిందంట? ఎప్పుడు పరిగెత్తాడు దేవుడు? తన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు. ఆ ప్రేమ అటువంటిది. ఆయన మనం చూస్తే ద్వేషం కలగడానికి, యేసుప్రభు వారు ఖండించడానికి, కొట్టివేయటానికి, తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన దేనికోసం వచ్చాడు? దేనికి? రక్షించటానికి. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన వచ్చాడంట. ఒక స్త్రీ పాపం కదా, సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. ఆవిడ పాపం మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఒక బాణ పట్టుకొని, ఒక బిందె పట్టుకొని నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. భయంగా వచ్చింది కదా. అప్పటికే యేసుప్రభు వారు ఆ యొక్క ఒడ్డున, ఆ యొక్క గట్టును కూర్చొని ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎటువంటి స్త్రీ అంటే ఆవిడ? సమరయ స్త్రీ.
ఎటువంటి స్త్రీ తెలుసా? ఆవిడ గురించి ఏం రాయబడింది? అప్పటికే 5 మంది భర్తలు మార్చేసింది. భర్తలు వెళ్ళిపోయారో, మరి గొడవలు వచ్చి వెళ్ళిపోయారో తెలియదు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్యక్తితో ఉంటుంది, అతడు భర్త కాదు. అటువంటి పరిస్థితిలో ఉంటే ఆ స్త్రీని అందరూ ఏమని చూస్తారు? ఎలా చూస్తారు? ఎంత నీచంగా, ఎంత హీనంగా అనిపిస్తుంది. తనకు తానే ఎంతో బాధ ఉంటుందా ఉండదా? నన్ను ఇంతమంది వదిలేసి వెళ్ళారనేసి ఎంతో దుఃఖంతో, వేదనతో ఉంది. తను ప్రేమ లేదు. నిజానికి ఎవరు ఆవిడని ప్రేమించినట్లుగా లేరు. ఒంటరిగా ఫీలింగ్తో బాధపడుతూ ఉంది. అయితే ప్రభు అక్కడ ఆ స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు? తిట్టడానికా, కొట్టడానికా, లేకపోతే ఖండించడానికి కాదు. అమ్మా అని పిలుస్తున్నాడు. బేటీ అమ్మా, నాకు కొంచెం దాహంకి ఇస్తావా అంటున్నాడు. మాట కలుపుతున్నాడు ఆవిడతో మాట్లాడటం యేసుప్రభువుకి వారికి ఇష్టం కదా. ఆవిడ, నువ్వు హిబ్రీడు కదా, నేనేమో సమరయ స్త్రీని, నన్ను మీరు అంగీకరించరు కదా, మేము పాపాత్మురాలం కదా, అసలు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో నీకు తెలిస్తే నువ్వు నన్ను ఏమడుగుతావు? జీవజలములు అడుగుతావు, అప్పుడు ఆయన నీకు ఇస్తాడు అని అంటుంది. నేను ఎవరో తెలుసా? నేను మెస్సయ్యను. నేను నిన్ను ప్రేమించి లోకరక్షకునిగా నీకోసమే నేను వచ్చాను అనగానే, అవునా ప్రభువా, అట్లయితే నాకు ఆ నీళ్ళు ఇస్తావా? నేను మరల దాహం కొనకుండా ఉండటానికి అంటున్నాడు. అవునా? స్టోరీ గుర్తుందా? ప్రభు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఈ లోకంలో ఏ నీరు కూడా మనం దాహాన్ని తీర్చలేదు కదా. ఒక పాట మనం పాడుతూ ఉంటాం, ఏంటంటే అది మాథ్యూస్ గారు, పాపపు కుండ దాహం తీర్చలేని కుండ అనేది ఉంటుంది. మన పీటర్ పాడుతూ ఉంటాడు. సో ఈ లోకంలో ఏది కూడా నిజంగా మన ఆత్మదాహాన్ని తీర్చలేదు. మనకి సమాధానం, శాంతిని ఈ లోకంలో ఏది ఇవ్వలేదు. నిజానికి డబ్బు ఇవ్వలేదు, పదవులు, పొజిషన్స్, తన పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, ఈ లోకంలో ఎన్నెన్నో పాపాలు, అవన్నీ కూడా ఇవ్వలేవు. అవన్నీ కూడా ఒక సెకండ్, 10 సెకండ్లే ఇస్తాయి. తర్వాత పుట్టెడు దుఃఖము, వేదనే మిగులుతుంది. అయితే యేసయ్యని నమ్ముకుంటే, యేసు ప్రభువుని హత్తుకుంటే ఆయన వారికి ఏమిస్తాడంట? ఇది జీవజలపు ఊట. అది ఆ యొక్క జీవము, ఆ యొక్క ఊట ఆగదు. అనేక మందికి మనము ఆ యొక్క సంతోషాన్ని మనం పంచిపెట్టవచ్చు. మనం అనుభవిస్తాము, ఇతరులకు కూడా అనుభవిస్తాం, ఇతరులకు కూడా ఇస్తాం. ఒకసారి ఒక ఊరిలో యేసుప్రభు వారు సీమోను అనే ఇంట్లో ఉన్నాడనమాట. ఆయన ఒక పరిసయ్యుడిగా ఉంటాడు. యేసును ఆహ్వానిస్తాడు. యేసు వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాడు. అయితే యేసు అక్కడ ఉన్నాడన్న సంగతి ఏమైందంటే అక్కడ ఒక స్త్రీకి తెలిసింది. ఏంటి ఆ స్త్రీ గురించి ఏం రాయబడింది బైబిల్లో? అంతే ఉందా మీ బైబిల్లో? లూకా సువార్త ఒక్కసారి తీద్దాం. ఎన్నో వచ్చినామండి? 7. చదవండి ఒకసారి. చాలండి. యాక్చువల్గా ఇంగ్లీష్లో అలా లేదు. ఇంగ్లీష్లో ఏముంది చదువునా, మేము మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దేర్ వాజ్ ఎ వుమన్ ఇన్ ద సిటీ హూ వాజ్ ఎ సిన్నర్. చెప్పండి, దీని అర్థం ఏంటి? దేర్ వాజ్ ఎ వుమన్ ఇన్ దట్ సిటీ హూ వాజ్ ఏ సిన్నర్. దాని అర్థం ఏంటి? తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి ఎవరైనా. ఎనీబడి? దట్ వుమన్ వాజ్ ఏ సిన్నర్ అంటే అర్థం ఏంటి? ఇంత క్రితం. ఇప్పుడు పాపాత్మురాలు రాయబడింది బైబిల్లో. చాలా కేర్ఫుల్గా వినండి. నిజానికి ఆవిడ పాపాత్మురాలే అందరి దృష్టిలో. కానీ బైబిల్ ఏమంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాపించాడంటే ఆవిడ గురించి, పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉండెను. ఒకప్పుడు ఆవిడ పాపాత్మురాలు. షీ వాజ్, పాస్ట్ టెన్స్ వాడుతున్నాడు. మరి ఇప్పుడు ఆవిడ పాపాత్మురాలు కాదు దేవుని దృష్టిలో. కానీ లోకం దృష్టిలో, లోకమంతా ఆమెను ఏమంటుంది? పాపాత్మురాలే అంటుంది. బహుశా నిన్న కూడా మరి ఏమన్నా తప్పు చేసిందో, పాపం చేసిందేమో మనకు తెలియదు.
మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ గురించి పాపాత్మ అనే స్త్రీ ఇప్పుడు కాదు అని రాపించాడు, ఒకప్పుడు అని రాపించాడు? ఏమైందో చెప్పనా? ఆ స్త్రీ మనసులో, అందుకే దేవుడు హృదయాంతరంగములను పరిశోధించే నీతిగల దేవుడు. నీతిగల దేవుడు ఆయన తీర్పులు నీతిని బట్టి ఆధారం అయి ఉంటాయి. చూచిన దానిని బట్టి, విన్నదాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. మనము చాలా త్వరగా తీర్పు తీరుస్తాం. ఇదిగో ఈ స్త్రీ ఇట్లా, అతను ఇట్లా, ఇతను ఇట్లా అనేసి. నో, దేవుడు అలా చేయడు. మన హృదయాంతరంగంలో లోపలికి వెళ్తాడు ఆయన. నీ హృదయంలో ఏముందో ఆయన సూటిగా చూస్తాడు. ఈ స్త్రీ నిన్నటి వరకు పాపాత్మలు అయిండొచ్చు, కానీ యేసు గురించి వినింది. యేసు గురించి విని నా ప్రభు నన్ను క్షమిస్తాడు, ఆయన గురించి వినింది. నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన పాదాల మీద పడతాను, ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటాను, ఆయన నేను క్షమాపణ అడుగుతాను, ఆయన నన్ను క్షమిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని మనసులో అనుకుందనమాట ఆవిడ. ఎప్పుడైతే ఆవిడ తన మనసులో యేసుప్రభు వారి ప్రేమ గురించి తలంచి యేసుని ప్రేమించడం మొదలుపెట్టిందో, ఏ క్షణమున యేసు గురించి తను ఆలోచించడం మొదలుపెట్టిందో, ఆ క్షణములోనే దేవుడు ఆవిడని నీతిమంతురాలుగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా జరిగింది ఇది? అద్భుతం అన్నమాట. ఆవిడ హృదయంలోనికి దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఒకడు ప్రేమించినడలా వాడు దేవునికి ఎరుకయ్యే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నహూములు అంటున్నాడు, ఎవడైనా దేవుని ఆశ్రయించినట్లా వాడు దేవునికి ఎరుకయ్యే. నీ హృదయాల్ని, నీ ఆలోచనని, తలంపులను ఎరిగిన దేవుడు. మన బాహాటంగా మనకు కనిపించే భక్తి ఆయనకు అవసరం లేదు. భక్తి పైకి ఎంతో గొప్ప భక్తిగా మనకు కనిపించవచ్చు. పొద్దున్న చూస్తా ఉన్నాం కదా, మధ్యాహ్నం అంజూరపు చెట్టు ఒకటి కనపడతా ఉంది. ఎలా ఉంది అది? ఫుల్ ఆఫ్ లీవ్స్ అనమాట, గ్రీన్ లీవ్స్, పచ్చటి ఆకులతో నిండుకుంది. దూరం చూడగానే అబ్బా ఎన్ని చెట్లు, ఎన్ని ఆకులు ఉంటాయో, ఎన్ని కాయలు ఉంటాయి అన్నట్టుగా ఉంది. కానీ అందులో కాయలు ఉన్నాయా? చూడడానికి ఆకారం మాత్రమే. దేవుడు తొంగి చూస్తే, ఎత్తి చూస్తే ఆకుల్ని, లోపల కాయ లేదు. దేవుని హృదయాన్ని లోపలికి చూస్తే దేవుని పట్ల నీ ప్రేమ ఆయనకు అర్థమైపోద్ది. అందుకే ఎవరు కూడా దేవునికి మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ స్త్రీ తన హృదయంలో యేసు గురించి తలంపు కలిగి ఉందంతే. నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అప్పటికి గమనించాను కేర్ఫుల్గా, ఆయన పాదాలను ముట్టలేదు ఆవిడ. ఇంకా యేసు పాదాలను కడగలేదు కన్నీటితో. యేసు దగ్గర రాను కూడా రాలేదు అప్పటికి. ఇంకా ఆవిడ గురించి పరిశుద్ధాత్ముడు రాపిస్తున్నాడు. ఆవిడ పాపాత్మురాలై ఉండెను, ఇప్పుడు కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిస్తే, దేవుడు నిన్ను డిక్లేర్ చేస్తే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా, ఈ లోకం అంతా నిన్ను ఏమని పిలిచాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. డోంట్ కేర్, ఎవరు ఏమన్నా నన్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆవిడ వచ్చింది, యేసు పాదాలను పట్టుకొని యేసు పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. తన కన్నీటితో ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? చెప్పండి, ఎందుకు ఏడుస్తుంది? ప్రభు అని కొడుతున్నాడు, తిడుతున్నాడా? ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? ఎందుకు కళ్ళము నీళ్ళు వస్తున్నాయి తనకి? తన హృదయ భారం అంతా తొలగిపోతుంది. తన ప్రభు తన హృదయాన్ని ఆయన కంఫర్ట్ చేస్తూ ఉన్నాడు. డోంట్ వరీ నాన్న, నేనున్నాను, నేను క్షమించేశాను, నేనేమన్నాను, ఈ లోకం ఏమైనా అవ్వచ్చు కాక నేను నిన్ను క్షమించేశాను, నేను నిన్ను నీతిమంతురాలుగా మార్చాను. ఆయన ఒకరిని నీతిమంతుడిగా మారిస్తే వాళ్ళని పాపి అనడానికి ప్రపంచంలో ఎవరికి హక్కు లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. నా మీద ఒక నింద వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది ఫైనల్గా శ్రీధర్ ఏం తప్పు చేయలేదు అని క్లీన్ చిట్ ఇచ్చేసింది. నాకు పేపర్లో వచ్చేసింది. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? నా మీద నిర్దోషి అని ఇచ్చింది. సుప్రీంకోర్టు నాకు నిర్దోషి అని రుజువు చేస్తే, పత్రం ఇస్తే, ప్రపంచంలో ఎవరైనా నన్ను దోషి అనగలుగుతారా? అంటే ఏమైతే వాళ్ళ పరిస్థితి? వాళ్ళు సుప్రీంకోర్టుని ధిక్కరించినట్లే, తీసుకుని వాళ్ళని జైలు వేస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి వ్యతిరేకించడం కానీ, అపోజ్ చేయడం కానీ, కామెంట్ చేసే హక్కు, ధైర్యం ఈ లోకంలో ఎవరికి లేదు. అన్నిటికంటే గొప్ప సుప్రీంకోర్టు ఆయనది. ఆయన తీర్పు అత్యున్నతమైనది. ఆయన ఏమంటున్నాడు ఈ స్త్రీని? ఏమంటున్నాడు? షీ వాజ్ ఎ సిన్నర్, షీ ఈజ్ నాట్ ఎ సిన్నర్ నౌ. ఇప్పుడు కాదు ఆవిడ. కారణం ఏంటంటే తన హృదయంలో యేసుని ప్రేమించింది. ఒక పాట పాడలా, ఒక ప్రార్థన చేయలా, బైబిల్ తెలియదు ఆవిడకి, అబ్రహాం ఎవడో తెలియదు, యాకోబు ఎవరో తెలియదు, ఏమి తెలియదు ఆవిడకి. ఒక యేసు అన్న నామము ఒక్కడే తెలుసు. ఆ యేసుని హత్తుకుంది, ప్రేమించింది, చాలు, అది చాలు. అవునా కదా? యేసుక్రీస్తు ఆవిడ్ని ముట్టి
బలపరిచాడు, స్వస్థపరిచాడు. ఆ దినం నుంచి ఆవిడ విస్తార పాపములు క్షమించబడ్డాయి. విస్తారంగా దేవుని ప్రేమించడం మొదలు పెడతా ఉంది. అది క్రైస్తవ్యం అంటే. అంతకుమించి వేరేది ఏమీ లేదు. మిగతాదంతా పెద్ద ట్రాష్ అనమాట. అంతా కూడా మోసం. మిగతాదంతా కూడా మతం మనిషిని రక్షించలేదు. యేసు ప్రేమను ఎరగటం, ఆయన సిలువ ప్రేమను ఎరగటం, ఆయన రక్తం చేత కడగబడటం, యేసు పాదాలను పట్టుకోవటం, యేసు పాదాలను ముద్దు పెట్టుకోవటం, ఆయన నామమును ప్రేమిస్తూ ఆయన్ని సేవించటం, ఇది అంతే క్రైస్తవ్యం అంటే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనము ఆయన మేపే గొర్రెలం. ఆయన మంచి కాపరి. ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాడు. అంటే అర్థం ఏంటి? గొర్రెలకి ఎక్కడ ఆహారం దొరికిద్దో తెలుసా? తెలియదు. కాపరికి తెలుసు. తన గొర్రెల్ని పస్తు పెట్టాడు ఆయన. మంచి కాపరి. వాడు ఎక్కడ తీసుకెళ్తాడంట? మంచి పచ్చిక ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి పరుండు చేస్తాడు. చక్కగా తిని హాయిగా నిద్రపోతాయి. కారణం ఏంటి? భయపడతాయి అవి. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. కాపరి మేలుకొని ఉంటాడు. ఒక తోడేలు కానీ ఒక సింహాన్ని రానియడు అతను. ఆ గొర్రె భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. తన ఫుడ్ కోసం లోతైన శాంతికరమైన జలం ఎదుగు నడిపిస్తాడు. చక్కటి మంచి ఆహారాన్ని ఇస్తాడు. మంచిగా నీళ్లు తాగుతాయి, పచ్చిక మేస్తాయి, చక్కగా పండుకుంటాయి. దెర్ ఈజ్ ఎ సేఫ్టీ, దెర్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. శాంతి ఉంది, భద్రత ఉంది, మంచి ఆహారం ఉంది, జీవజలములు ఊట ఇస్తాడు ఆయన. కాపరికి మనకి ఉన్న రిలేషన్ అది. నాకు లేమి కలుగదు. మన జీవితంలో యేసుప్రభువుని కాపరిగా కలిగి ఉంటే నీకు ఏ లోటు లేకుండా ఆయన చూసుకుంటాడు. ఆయన నడిపిస్తాడు చక్కగా. అయితే ఈ మార్గంలో కొన్నిసార్లు లోతైన అనుభవాలు, లోయల్లో, కొండల్లో, గుట్టల్లో, మరణకరమైన వ్యాలీస్ గుండా వెళ్ళే అనుభవం రావచ్చేమో. చీకటి అగాధం కలగొచ్చేమో. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం ఉందా? ఏమని రాయబడింది అక్కడ? ఆయన గడంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, ఏ అపాయానికి భయపడను. కారణం ఏంటి? నీవు నాకు తోడై ఉన్నావు. ఆయన పక్కనే ఉన్నాడు. ఎంత భయంకరమైన కట్టిక చీకట్లోకి వెళ్ళాల్సి వచ్చింది, మరణకరమైన అనుభవం కూడా వెళ్ళాల్సి వచ్చింది, నేను ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. కానీ నేను ఒంటరిదాన్నా లేదు. ఆయన దండము, ఆయన దుడ్డు కర్ర నన్ను ఆదరించు. అది ఆనిస్తాడు. అట్లా నేను ఇలా టచ్ చేస్తాడు. బిడ్డ నేను ఉన్నాను, డోంట్ వరీ. చిన్నపిల్లలు కరెంటు పోతే ఏడుస్తారు కదా, అర్ధరాత్రి. తల్లి ఏం చేస్తుంది? గబాలన చేయేస్తుంది. చెయ్యి పడగానే ఆ తల్లి, ఆ చిన్నపిల్ల, అమ్మాయి, ఆ తల్లి, అమ్మ నా దగ్గరే ఉందిలే, ఒక కంఫర్ట్ పొందుకుంటుంది. దేవుడు కూడా నిన్ను తాకుతాడు ఆ టైంలో. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత దగ్గరగా సమీపంగా నీకు వస్తాడు. అప్పుడు నీ భయాన్ని తొలగిస్తాడు, ఆందోళన తొలగిస్తాడు ఆయన. శత్రువుల ఎదుట మనకేం చేస్తాడంట? భోజనం సిద్ధపరుస్తాడు. నీ తల అంటుతాడు ఆయన. తల అంటడం అంటే ఏంటి అర్థం? తల్లిదండ్రులు, ఒక తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డకి స్నానం చేసి మంచిగా నూనె పెట్టింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా పంపిస్తుంది? నూనె రాసి తల దూవి చక్కగా తల అంటడం అంటే అది కేర్ అనమాట, ప్రాపర్ కేర్. సపోజ్ ఏదైనా ఒక బిడ్డ తల్లిదండ్రులు లేరనుకోండి, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? వాళ్ళ తల ఎలా ఉంటుంది? రేగిపోయి ఉంటుంది. స్నానం చేయడం వాడు పాపం, పేలు పడి ఉంటాయి. తల్లి లేదు కదా, తండ్రి లేడు పట్టించుకోవడానికి. వాళ్ళ తల చూస్తే అర్థమవుతుంది. ఏందిరా మీ అమ్మ తల అంటలేదా అంటారు కదా పెద్దవాళ్ళు. ఒక తల్లి తన బిడ్డను ఎంతో కేర్ తీసుకుంటుంది. తల అంటడం అంటే ఆయన నిన్ను ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. తల దూవుతాడు, నీకు స్నానం చేపించి బట్టలు వేసి తల దూవుతాడు. ఆదాము అవ్వలు తన బిడ్డలు మొట్టమొదటిగా వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి బట్టలు వేసుకోవడం కూడా చేత కాదు. ప్రభు ఏం చేశాడు తెలుసా? ఒక జంతువులను కట్ చేసి ఆ స్కిన్ తీసి ఆ చర్మం తీసి ఆయన స్వయంగా బట్టలు తయారు చేసి స్వయంగా బట్టలు ఆయనే వేసింది కదా. చిన్నపిల్లని మనం థామస్కి వాళ్ళ అమ్మ వేస్తూ ఉంది కదా, అట్లాగా ఆదాముకి అవ్వకి చొక్కా తొడిగించాడంట దేవుడు. ఎంత ప్రేమ అదే! దేవుడు మనల్ని అలాగా బట్టలు తొడిగిస్తాడు, అవసరమైతే తల దువ్వుతాడు, అభిషేకిస్తాడు. తల నూనె అంటడం అంటే తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతాడు. హల్లెలూయా. కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా కాపరిగా కలిగిన వారి జీవితాల్లో యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉండగా నీ వెనకాల ఏమొస్తుంటే నీ వెంట? చెప్పండి ఒకసారి. కృపాక్షేమము అని. కృపా క్షేమము నా వెంట వచ్చు. నేను వాటి కోసం ప్రయాసపడను.
అవి నా వెంట వస్తాయి. అవి నా ప్రభు ఆజ్ఞాపిస్తాడు, వాటికి ఆశీర్వాదాలను ఆజ్ఞాపిస్తాడు నా ప్రభు. అవి నా ఇంట వస్తూ ఉంటాయి. నేను వాటి గురించి ఆలోచించను, భయపడను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి మంచి కాపరిగా ఉన్నాడు. మనందరికీ మంచి జీవముని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనమైతే ఏం చేయాలి? ప్రభువుని కాపరిగా కలిగి ఉండాలి. ప్రభు ఎదుట జీవించటం, ఆయన ఎదురుగా జీవించటం. కీర్తన 16వ అధ్యాయంకి ఒక్కసారి వద్దాం. కీర్తన 16:8 నుంచి చదవండమ్మా. 8 నుంచి 11 వరకు. 8వ వచనం, 16:8 నుంచి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఏం చేయాలి? నా గురి సదాకాలం ఎప్పుడు కూడా నా గురి యేసయ్య మీదే నేను పెట్టుకొని ఉన్నాను. నా దృష్టిని అటు ఇటు తిప్పుకోవట్లేదు నేను. అప్పుడు ఏమైతుంది తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ కుడి పక్షాన ఉంటాడు. నీకు కుడి భుజం అయిపోతాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ కుడి వైపు ప్రభు నీతో పాటు నడుస్తాడు. చెప్పండి, యేసు ప్రభు నీ పక్కనే ఉండి నడుస్తుంటే మనకి ఏమైనా తక్కువ అవుతుందా? దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? అన్ని విజయాలు మనవే. ఆయన నా కుడి పార్శ్వమందు ఉంటాడు. అప్పుడు నేను కదిలించబడను. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడది? ఆయన మన ఎదురుగా పెట్టుకొని లివింగ్ బిఫోర్ గాడ్, ఆయన సన్నిధిలో నివసించటము. యోసేపు దేవుని సన్నిధిలో నివసించిన వాడుగా మనం చూస్తాం బైబిల్లో. ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, యవ్వనస్తుడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, సంఘానికి దూరంగా ఉన్నాడు. ఎవరు లేరు అతనికి. పాపం చేయడానికి మంచి అవకాశం దొరికింది అతనికి. ఎవరేమన్నారు కూడా. పోతిఫర్ భార్య శోధిస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను? దేవుణ్ణి తన ఎదురుగా కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో జీవించడం నేర్చుకున్నాడు. మనుషుల కోసం కాదు జీవించింది. మనుషులకి కోసం భయపడేవాడు సీక్రెట్గా పాపం చేస్తాడు. సంఘంలో చాలా పరిశుద్ధులుగా మనం ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని భయం లేకపోతే మరలా మనం పాపంలో పడిపోతాం. దేవుని ఎదుట నివసించడం మనం అర్థం చేసుకోవాలి. నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను అంటాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడా? ఎలా ఆశీర్వదించాడు? బైబిల్లో రాయబడింది తెలుసా? యెహోవా దేవుడు యోసేపుకి తోడై ఉండెను. లివింగ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదురు నివసించటం. అప్పుడు దేవుడు నా కుడి పక్షాన ఉంటాడు. కిందకి రండి, ఏముంటాడు? 16వ అధ్యాయము. అందువలన నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నాకు నిత్య జీవము దయచేస్తావు. ఇది యేసుప్రభు వారి గురించి రాయబడిన మాట, మనకి కూడా వర్తిస్తుంది కదా. ఇంకా కిందకి వద్దాం. కుళ్ళు పట్టనివ్వవు. ఈ శరీరము తిరిగి దేవుడు మనకి దయచేస్తాడు. దాన్నే పునరుద్ధానము అంటాం. క్రీస్తునందు మృతులు ధన్యులు అని రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తునందు నిద్రించిన వారు చనిపోయిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళందరినీ మరలా లేపుతాడు. మనందరికీ మన శరీరములు మరలా వస్తాయి. మహిమ శరీరములు మనం కలిగి ఉంటాం. ఎంత గొప్ప ధన్యత. కిందకి రండి. ఇంకా నీవు నాకు తెలియచేసేదవు, ప్రైజ్ లార్డ్, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి మన ఎదురుగా పెట్టుకొని జీవించటంలో ఏమైతే తెలుసా? పూర్ణ సంతోషం ఉంది, నిత్య సుఖాలు ఉన్నాయి. నిత్య సుఖం అంటే ఏంటి అర్థం? పాపం కూడా కొంత సుఖాన్ని ఇస్తుంది. హెబ్రీ 11 చూస్తాం. మూమెంటరీ ప్లెజర్ అంటాడు. ఏమంటాడు? పాపభోగం ఏదో మాట అంటాడు తెలుగులో, అల్పకాల పాపభోగం. పాపభోగం ఎంతసేపు అంట? అల్పకాలమే, ఫ్యూ మినిట్స్, ప్రాబబ్లీ ఫ్యూ సెకండ్స్. తర్వాత సుఖం ఉండదు, దుఃఖమే. అయ్యో వేదన, పాపభారం అధికమైపోద్ది అనమాట.
అయితే దేవుడిచ్చే ప్లెజర్, దేవుడిచ్చే సుఖము నిత్య సుఖము అని రాయబడింది. ఇట్ విల్ నెవర్ సీస్. సో ఎవడైతే దేవుణ్ణి ఎదురుగా పెట్టుకుని దేవుని సన్నిధిలో ఈ సుఖాన్ని అనుభవించడం అలవాటు చేసుకుంటాడో వాడికి పాప సుఖంతో పని లేదు. ఇక ఈ లోకం ఆఫర్ చేసే, పాపం ఆఫర్ చేసే ప్లెజర్ వాడికి పనికి రాదన్న, వేస్టింగ్ అది. చిచ్చి అనుకుంటే అసహ్యం వస్తుంది. కడుపు నిండా బిర్యానీ తిన్న తర్వాత పచ్చడి మీద తింటాడు ఎవడైనా? దేవుని సన్నిధిలో నిత్య సుఖం ఉంది, దేవుని సన్నిధిలో నిజమైన సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆయన ప్రజెన్స్లో ఫుల్నెస్ ఆఫ్ జాయ్, పరిపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన సన్నిధిలోనికి రాకుండా ఇది కనుక నువ్వు అనుభవించకపోతే ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఈ లోకం ఇచ్చే ఆఫర్ చేసే తాత్కాలికమైన అల్పకాల పాపభోగంలో మరలను పడిపోతాం. అయితే ఇది అనుభవించిన తర్వాత దానికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. అందుకే పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. పౌలు మరల పడిపోల. పౌలు విజయోత్సవంతో ఎల్లప్పుడూ ఊరేగాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో తను నివసించడం తను నేర్చుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏమేమి నేర్చుకున్నాం? యేసుక్రీస్తు కలిగిన మనస్సు గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత దేవుడు నిన్ను, నీ హృదయంలో నువ్వు యేసు పట్ల కలిగిన ప్రేమను బట్టి దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? నీ పాపాలన్నీ కూడా క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు ఆయన. జక్కయ్య ఒకానొక దినమున యేసును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. చాలు, యేసు గురించి విన్నాడు. యేసు గురించి ఆలోచించగానే ప్రభువారు తన మార్గాన్ని ఎరుక వైపు తిప్పాడు. జక్కయ్య కోసమే తెలిసిపోయింది జక్కయ్య గురించి. ఆయన జక్కయ్య పరిగెత్తుకుంటూ ఎంతో ప్రయత్నం చేసి చెట్టు ఎక్కి పాపం యేసును చూడాలని తాపత్రయపడ్డాడు, ప్రయాసపడ్డాడు. యేసు దగ్గర రావాలనుకోవడం ఒకటి, దానికి నిజంగా ప్రయాసపడడం ఒకటి. అందరికి ఆశ ఉంటుంది దేవుని చూడాలని, అందరికి ఆశ ఉంటుంది చర్చికి రావాలని, దేవుడు మంచిగా కూడా అందరికి ఆశ ఉంటుంది. కానీ జక్కయ్య ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. హీ టుక్ ఎ స్టెప్ అన్నమాట. పరిగెత్తాడు, కొంత ప్రయాసపడ్డాడు, తను తగ్గించుకున్నాడు. చెట్టు ఎక్కడ మనం తగ్గించుకోవడమా కాదు యాక్చువల్గా. ఎంత కష్టం, ఎంత వయసు ఉంటుంది అతనికి? ట్యాక్స్ కలెక్టర్ అతను. చెట్టు ఎక్కుతూ ఉండగా, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతుండగా తన గర్వము తన ఒక్కొక్క మెట్టుకు తగ్గుతూ వచ్చాడు. దీనులైన వారిదే పరలోక రాజ్యం, ఆత్మవిషయమై దీనులైన వారిదే పరలోక రాజ్యం బైబిల్ సెలవిస్తూ ఉంది. సో యేసుప్రభు అక్కడికి రాగానే యేసుప్రభు ఆగిపోయాడు. ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేను ఈరోజు నీ ఇంట ఉండవలసి ఉన్నది. కారణం ఏంటి? జక్కయ్యను ప్రార్థన చేశాడా? డబ్బులు ఇచ్చాడా? లేకపోతే పాటలు పాడాడా? అంతకుముందు ఏమన్నా చేశాడా? ఎందుకు యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాలనుకున్నాడు ఆ రోజు? ఎందుకు జక్కయ్య ఇంటికి రక్షణ ఇవ్వాలనుకున్నాడు? ఏం జరిగింది? జక్కయ్య ఏమనుకున్నాడు? తన హృదయంలో యేసు గురించి ఒక తలంపు కలిగి ఉన్నాడు. యేసుని చూడండి ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన తోడనే ఒక ప్రయత్నం చేశాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి, తన చుట్టూ మనుషులందరూ అడ్డం వచ్చేసారు. నిన్ను చర్చికి రానియకుండా ఆపేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చేమో, అది ఇంట్లో వాళ్ళు ఆపి ఉండొచ్చు, ఒక మనుషులే ఆపుతారు మనల్ని. కానీ జక్కయ్య ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడా? ఒక ఎక్స్క్యూజ్ సాకు చెప్పి వెళ్ళాడా? సాకు చెప్పట్లా. ఇంకో సాకు చెప్పడు జక్కయ్య, అయ్యో నేను పొట్టివాడిని, నేను చూడలేనులే, ఇంటికి వెళ్ళిపోతాను అనుకుని ఉండొచ్చు. సాకులు చెప్పకుండా తను చేయగలిగినంతా చేశాడు. దేవుడు అది చూసేది. నువ్వు చేయగలిగినంతా నువ్వు చేయకపోతే నువ్వు దేవునికి కనుగొనలేవు. ఒక ముత్యం, విలువైన ముత్యాన్ని ఒక వ్యక్తి కనుగొన్నాడు. కానీ దాన్ని కొనాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషను? తనకున్నది అంతా అమ్మాలి. నీకున్న ప్రయాస అంతా నువ్వు ప్రయాసపడాలి ప్రభువును చూడటానికి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ప్రభు అటువంటి హృదయాలు, అటువంటి మనుషులు చూస్తున్నాడు. వెంటనే ప్రభుకు తెలిసిపోద్ది వారి గురించి. ప్రభువును మోసం చేయలేం మనం కదా. మనము సాకులు చెప్పలేం ప్రభు దగ్గర. సాకులు చెప్తే ఇంటికి వెళ్ళిపోతాం, మనం ఇంట్లోనే కూర్చుంటాం, మందిరానికి రాలేం, ప్రభువుని చూడలేం, మన ఇంటికి రక్షణ రాదు. ఒక జక్కయ్య నిర్ణయం వల్ల ఏమైంది తెలుసా? యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. బై ది వే, యేసుప్రభు జక్కయ్య పేరు ఎలా తెలిసింది? జక్కయ్య అని పేరు పెట్టి ఎలా పిలుస్తున్నాడు ఆయన? ఆయనకి ఎరుకయ్యే. ఎవరైతే యేసు గురించి ఆలోచిస్తారో, యేసుని గురించి తలంపు కలుగుతారో, వెంటనే ప్రభు గారు తెలిసిపోద్ది వాళ్ళు ఎవరు. ఆమేన్, హల్లెలూయా. మీరు కనుక ఇప్పుడు ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను, నేను కూడా నీ కోసం జీవించాలనుకుంటున్నాను, నువ్వు మా ఇంటికి వస్తావా? నువ్వు మనసులో ఒక్క సెకండ్ అనుకున్నావు అనుకో, వెంటనే నీ పేరు తెలిసిపోద్ది. నీ పేరు ఏంటన్నా? వెంబడి నీ పేరు అర్థమైపోద్ది. మీ అందరి పేర్లు వెంబడి నీ పేరు వెంటనే ఆయన ఏమనుకుంటాడు? నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన ఏదో ఒక విధంగా నీ దగ్గరికి వస్తాడు.
బిడ్డ నేను ఈరోజు నీ ఇంటికి వస్తాను అంటాడు. సంతోషంగా మనం ఏం చేయాలి? ఆయన్ని స్వీకరించాలి, తీసుకోవాలి. ఆయన్ని సాక్ష్యం చెప్తున్నాడు జక్కయ్య వెంటనే లేచి. చెప్పాడా లేదు సాక్ష్యం? ఆ రోజు నుంచి ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉంది, అక్కడ మొత్తం రక్షించబడి ఉంది. సో హృదయాంతరంగంలో ఎరిగే దేవుడు ఆయన. ఎవ్వరు ఆయనకి మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అదే నెగిటివ్ కూడా అవుతుంది మన మోసగాలం అయితే. అదే వేషధారణం అయితే అది కూడా మనకి నెగిటివే. ఎందుకంటే ప్రభు మన హృదయం తెలుసు కాబట్టి ప్రార్థనకు జవాబు రాదు. ప్రభు మన యొక్క ఎక్స్టర్నల్ అపీరెన్స్ను బట్టి ఆయన మూవ్ అయ్యే దేవుడు కాదు, హృదయాలను బట్టి ఆయన కదిలే దేవుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన వెంబడించి ఈరోజు మన దృష్టి అంతా ఒకటే. మన దృష్టిని మన ప్రభుని యేసుక్రీస్తు వారి మీద పెట్టడం. ఆయన మంచి కాపరి, ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన వెంబడిస్తూ ఉండగా ఏమేమి కొదువు ఉండదు నీకు. ఆహారం కొరత ఉండదు, నీళ్ళు కొరత ఉండదు, భద్రత కొరత ఉండదు. ఆయన నువ్వు వెళ్ళవలసిన త్రోవలో నడిపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. ఆయన నువ్వు ఏ చదువుకోవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేదా ఎక్కడ ఉండాలి, ఎవ్రీ గైడెన్స్ ఆయన ముందుండి చక్కగా నడిపిస్తాడు. త్రోవలను చక్కగా నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఏమిస్తాడు ఆయన? ఇంకా శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ప్రభు నీ పక్కనే ఉంటాడు. అక్కడ నేను కాచి కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాడు. ఏ శత్రువు నిన్ను ముట్టకుండా, ఏ పాము రాకుండా, ఏ నక్క కుక్క రాకుండా, ఏ తోడలు నిన్ను తాకుండా ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. నువ్వు ఎంత చీకటి, ఎంత గాఢాంధకరమైన, ఎంత శ్రమానుభవం ఉన్న నువ్వు వెళ్ళినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు దుడ్డు కర్ర, ఆయన దండము నీకు తోడుగా ఉంటాడు. ఆయన టచ్ చేసి పెడతాడు. ఇట్లా డోంట్ వరీ, నేను ఉన్నాను బిడ్డ అంటాడు. శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు. అంటే నేను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు దేవుడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. నీ తల చక్కగా నూనె అంటి తల దూవుతాడు. నేను మంచి బట్టలు ధరింపచేస్తాడు. చంటి బిడ్డ వలె ఆయన కాపాడుతాడు. కృపా క్షేమములకు ఆజ్ఞాపిస్తాడు అనమాట. నా బిడ్డను వెంటాడు అనేసి ఆయన ఆజ్ఞాపిస్తే ఆశీర్వాదాలు మన వెంట బయలుదేరి వస్తూ ఉంటాయి. వాటిని బైబిల్ ఏముంటుందంటే ద్వితీయోపదేశకాండం 28లో కమాండెడ్ బ్లెస్సింగ్స్ అంటాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడంటే కొన్ని ఆశీర్వాదాలు, అవి వెంటబడతాయి అనమాట. నువ్వు వద్దనుకున్నా నువ్వు ఆశీర్వదించబడతా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది వెతుక్కుంటుంటారు, వాళ్ళకి రావు ఎంత వెతికినా. కానీ యేసుని వెంబడించే వారికి వాడు వద్దనుకుంటే ఆశీర్వాదాలే. యోసేపు కోరుకున్నాడా ఏమన్నా? దావీదు కోరుకున్నాడా? అవి వెంటబడుతున్నాయి. దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉన్నాడు, బ్లెస్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు అంచులంచులుగా వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us ఫిక్స్ అవర్ ఐస్. యేసుక్రీస్తు వెంబడించాలి ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు. తప్పక ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. మన హృదయాంతరంగం, మన ఆలోచన తెలుసు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నది ఆయనకు తెలుసు. మనం పడిపోవచ్చు గాక, మరలా తప్పైన కుమారుడు వల్ల ఏం చేయాలి? మనం రావాలి. మళ్ళీ నేను హత్తుకుంటాడు ఆయన, మళ్ళీ ముద్దాడుతాడు, మళ్ళీ ఒక నూతనమైన ఆరంభాన్ని నీకు నాకు దయచేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.